స్లో ఎంట్రీ ఇస్తున్నారు. కనబోయారంతో ఈ చిన్నది లాగిందో. నీకు ఎప్పుడన్నా పెట్టిరా రేట మీ పిల్లలు? ఎందుకురా ఉంటారు మీరు? రెడీనవా? ఏమైంది? కోపం వస్తుంది వాన మీద? అంటే మస్తు రోజులు అయింది కదా, పోదాం 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 అనుకొని ల్యాగ్ అవుతుందని నేను ఇట్లా ఇంకా ఏం చేయాలా, వాన పడుతుంది ఈరోజు కూడా. గాజులు కూడా వేసుకున్నాను. బాగున్నాను. గాజులు ఇట్లా పట్టుకో చెప్తా. ఈ చెయ్యి. అబ్బో అబ్బో. సరే సార్లే, చాలాసేపు పెట్టుకున్నా. ఎడికి వెళ్తున్నావు ఇంతరా? హనీమూన్కి వెళ్తున్నా. కార్ పర్మిషన్ తీసుకున్నావు హనీమూన్కి? కార్లోనా? అయ్యో ఎడిపోతున్నాం తెలుసా మనం? తెలీదు. ఎందుకు తెలీదు? తెలుసు. ఎందుకు తెలుసు? నాకు ఒక్కటే ఇట్లా అయితే ఈ బట్టలు వేసుకుంటే, లేకపోతే అందరికి అట్లనే అవుతుంది ఆడపిల్లలకి. నేను తెల్లవేనా? కల్పక పులి సింగింగ్ నాకు అది వస్తే బాగానే ఉంటుంది ఎప్పుడో కానీ. గైస్ సో గైస్ నిద్ర వస్తుంది గైస్. ఎలా ఉందో మీరే చెప్పండి. సో ఎడిపోతున్నాం తెలుసా? ఆకలేస్తుంది. చికెన్ బిర్యానీ తిన్నామా? ఫస్ట్ గుడి పోతున్నాం మనం. ఓ టెంపుల్ కా? నా దేవుడు నువ్వే కదా, మళ్ళీ ఎందుకు టెంపుల్? కాదా? నేను నీ దేవతని కూడా నేనే. కానీ మనం వీడియోలు చేసి ఆ టైంలో అనుకున్నాను అనమాట. ఏమని? నువ్వు మళ్ళీ మనం కలిసి వీడియోలు చేస్తే నేను తీసుకొని వస్తా టెంపుల్ కానీ మొక్కుకున్నాను. నా కోసం? నీకోసం. నువ్వు నా కోసం కదా, వీడియోస్ కోసం రా. ఎందుకు రంతా? సో వెళ్ళి దర్శనం చేసుకొని ఒక అరగంట ఆపుకోపోయి ఉండొచ్చు. మళ్ళీ పడుకోవాలా? పడుకో. మళ్ళీ బయటకు వెళ్తా. నేను బయటికి వెళ్తాం. నువ్వు కూడా అప్పుడు కూడా నువ్వు కూడా అప్పుడు వాడితే రైస్ లేట్ అయిపోయింది. గుడి క్లోజ్ చేసి సరదా మేము ఏ గుడికి వచ్చినామంటే సిద్ధలగుట్ట అంటారు. జయం సినిమా ఎక్కడైతే షూట్ అయ్యిందో ఆ గుడికి వచ్చాం. మస్తు ఫేమస్ ఇది. రాను రాను అంటూనే చిన్నది సాంగ్ ఉంటుంది కదా, ఆ గుడి అన్నమాట ఇది. సో నైన్తార గారు ఏం మొక్కున్నావు? మొక్కుకునే బయటకు చెప్తే జరగవు. ఎందుకు జరగవే? జరగవు. ఆ శివలింగం బాగుంది. నేను అనుకున్నావు అయితే జరిగినాయి. అవునా? నీకు తెలుసా, నేను శ్రీయన్న ప్రతి మండేడికి వస్తుండే. వచ్చి ఆయన ఎప్పుడు ఏం మొక్కడం నాకు తెలియదు. శ్రీయన్న అయితే నేనైతే ప్రతి మండే స్వామి నీ కాలు మొక్తా ఏదో ఒకటి చేసి మళ్ళీ మా ఇద్దరు కలిపి వీడియోలు చేసేటట్టు చూడని మొక్కునేటోని. అసలు నేను తీసుకురావడానికి మెయిన్ రీజన్ అదే. ఈ వానలో ఇంత దూరం నేను పట్టుకొని వచ్చిన. వీడియోస్ చేస్తున్నామని ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి నన్ను తీసుకొచ్చినావు. నన్ను తీసుకోండి, మనం కలిసి వీడియోలు చేస్తున్నాం కాబట్టి స్వామి మళ్ళీ మనకు ఆ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి చెప్పాలి కదా స్వామి మళ్ళీ కలిసి వీడియోలు చేస్తున్నాం అని బాగా ఫీల్. కానీ స్వామి చెప్పిండొచ్చు వర్షంలో ఎందుకు భక్త అని చెప్పి. అనలే, చెప్పలే నాకు. చెప్పింటాడు ఒకసారి. 10 రోజులు అయింది పోదామని. లేవే అంటే లేవో పొద్దున మళ్ళా. గైస్ నాకు ఇంకోసారి పొద్దున్నే గుడి పోగురాలు పెట్టుకోకు వంశీ. ఎందుకు పెట్టుకోవద్దు? అసలు ఈ మంత్ మీరు ఎట్లా లేయాలి తెలుసా అమ్మాయిలు? అవును, కానీ నువ్వు పడుకొనియాలి కదా రాత్రి వరకు. అంటే రాత్రి 5 గంటల వరకు లూడో ఆడినాం గైస్. నేను నీకు ఒకటిగా చాలా చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఎప్పుడు అంటే మన చుట్టూ అందరు ఉంటారు, ఎవడో ఒకడు. నేను ఏదైనా చెప్దామన్నా కూడా గుంపు ఉంటుంది. నా బెడ్రూమ్ ఉంటుంది.
అట్లా కాదే, అంటే మనం రోజు మాట్లాడుకునేలా కాకుండా నాకు కొన్ని నేను అప్పుడప్పుడు చెప్పుకోలేను ఉంటా, కొన్ని చెప్పలేను కదా నీకు కూడా, నీకైనా కూడా కొన్నిసార్లు చెప్దాంలే తర్వాత అని ఆలోచిస్తా కదా. అట్లా నాకు ఏంటంటే ఇప్పుడు స్వామి దగ్గర ఉన్నాం కాబట్టి ధైర్యంగా ఉంది అందుకని చెప్తున్నా. నాకు లైక్ ఇట్లా ఎప్పుడు చెప్పుండను, సో కొంచెం ఏమనకు. నాకే ఇది ఎప్పుడు నార్మల్గా మీరు రాకముందు లైఫ్ ఎలా ఉండదంటే ఈడు అంటే మా నాన్నకు కానీ ఎవరికైనా కూడా వాళ్ళు ఈడు వేస్ట్ దేనికి పనికిరాడు ఇలా ఉండేది లైఫ్ అంతా. అసలు నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతానని నాకే డౌట్ వచ్చేది. ఎవరన్నా నా చేయి పట్టుకొని నన్ను పైకి లాక్కొని వస్తే బాగున్న టైంలో నాకు 2 చేతులు దొరికినాయి. శ్రీ అన్నది నీది. శ్రీ అన్న నాకంటూ ఒక ఛాన్స్ ఇచ్చి తర్వాత అంటే లైక్ నీకంటూ ఓ లైఫ్ నీకు రెస్పాన్సిబిలిటీ చేసినా నీ సావు నువ్వు సావు ఇప్పుడు నుండి అని ఓ మాట అనేసి వదిలేసుకున్నాడు. కానీ నన్ను ఎప్పుడు వదిలిపెట్టలా. సో దానికోసమే బేసిక్గా నన్ను మన వాళ్ళందరూ చాలా నుండి అడుగుతున్నారు అనమాట, సబ్స్క్రైబర్స్ నాకు మెసేజెస్లో కానీ కామెంట్లో కానీ, మళ్ళీ ఒకసారి నైన్కి నువ్వు ప్రపోజ్ చేయవా చూడాలని. ఇది ప్రపోజల్ వీడియో కూడా అనుకో, అట్లే మనం మొక్కు తీర్చుకునే వీడియో కూడా అనుకో. సో నాకు అంటే లైక్ ఇదంతా అందంట, కానీ నీకు ఎప్పుడు నేను ఒకటే చెప్తా, గుర్తుండదో నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ గుర్తుంటుంది మ్యాక్స్ ఇది. నువ్వు ఉండు నేను చూసుకుంటాను. ఇది నువ్వు ఉండు నేను చూసుకుంటాను దానికి మీనింగ్ ఏంటంటే లైక్ నీ కష్టాల్లో కానీ నీకు ఏ ప్రాబ్లమ్స్లో కానీ నీ రెస్పాన్సిబిలిటీ నాది. మీ నాన్నలాగా నేను నిన్ను ప్రతి దాంట్లో టేక్ కేర్ చేస్తాను. కానీ ప్రేమలో మాత్రం మీ అమ్మలాగా అంటే లైక్ మీ మమ్మీ లేదు కాబట్టి మీ మమ్మీలా నేను చూసుకుంటా అని చెప్తున్నా. అండ్ నేను ఇంకా ఇంతక నేను ఎప్పుడు చెప్పలేదు ఇంత పోయటిక్గా ఎప్పుడు చెప్పుండను. ప్లీజ్ ఏడ చూడలే. నాకు నిన్న నైట్ అంతా కూర్చొని ఆలోచించిన నీకు ఎలా చెప్పాలి ఏం చెప్పాలని, అందుకే చెప్తున్నా. ఉండు నేను చూసుకుంటా. ఇంకోసారి ఏదైనా కానీ ఇద్దరంతా కలిసి సాల్వ్ చేసుకుందాం. ఇప్పటివరకు మన మధ్య ఏం రాలేదు కాబట్టి రావు కూడా సాల్వ్ చేసుకోలేదు. నీకు దండం పెడతానే, ఎవడు ఏం చెప్పినా కూడా ఏ అమ్మాయి దగ్గరికి నేను పోను, నువ్వు ఎవరిని నమ్మకు ఫస్ట్. నాకు చాలు ఈ ఫేస్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ గాలి మొత్తం అర్థం చేసుకొని కొంచెం ఎవడేమన్నా కూడా ఇట్లా తుడుచుకొని వెళ్ళిపో. ఏ నెల్లూరు గీత లేదు, ఏ తొక్కలేదు. సో వాళ్ళు చెప్పిన నేను ఏమన్నా రియాక్ట్ అయినా అవ్వవు, కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ రియాక్ట్ అవుతారు. అక్కడ వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేపిస్తారు, వీళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తారు, లాస్ట్ ని బుక్ అయ్యేది నేను. నేను టాపిక్ అప్పటి వరకే గుర్తుపెట్టుకో, మళ్ళీ తర్వాతకి వీడు అట్లా అంటాడు కాదులే వీడు స్పెషల్లే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోతా. నేను అర్థం చేసుకుంటా. సో మై డియర్ నయనతార గారు, యాక్చువల్గా నువ్వు చెప్పాలంటే జెంటిల్మెన్వి కదా, అందుకే అట్లా ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. మధ్యలో ఒకటి చెప్పినావు, మీ నాన్నలాగా ప్రేమలో మీ మమ్మీలాగా. వావ్ ఎంత బాగుందో. నాన్నలాగా నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, మీ అమ్మలాగా నేను కేర్ చేస్తా. ఓకే, తేడా వస్తే ఇలానే ఉండు. తేడా ముది వాళ్ళ పడతా. నాకేం తేడా వస్తుంది? నీ టాపిక్ లో తేడా వస్తే వాళ్ళకి తెలుసు నేను ఎలా చూసుకుంటున్నావు. అవునవును, ఆన్ కెమెరా అన్ని మంచిగానే ఉంటాయి. హలో, ఆఫ్ కెమెరా కూడా అట్లుంటాయి. లేదు ఐసేగో అంటే ఆఫ్ కెమెరా నేను బయటికి రాను గైస్. ఎక్కువ ఇంట్రోవర్ట్లు అంటే ఇంట్రోవర్ట్ లా ఉంటా. ఎప్పుడు నేను పోయి అడుక్కోవడం, నేను పోయి మాట్లాడుకోవడం అట్లా ఉంటది. బేసిక్ ఏమైతుందంటే ఇంకా కెమెరా పెట్టాక పర్ఫార్మెన్స్ చాలా అవుతుంది అనమాట. ఎందుకంటే పాజిటివ్ రావాలి. ఏం లేదు. హలో సరే, ఏం లేదు గైస్. అంటే ఇంకేమైనా చెప్పాలా? చెప్పు. రింగు కూడా లేదు. ఇచ్చిన రింగు కూడా నువ్వే ఇచ్చేసినావు రిటర్న్, తాకట్టు పెట్టుకోవడానికి. నేనుండి చెప్పకూడదని చెప్పేసినావు. ఏం కాదులే, ఆ రోజు సిచ్యువేషన్స్ కాబట్టి అవి మన ఫ్యూచర్ కోసమే కాబట్టి ప్రెజెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే నేను ఇచ్చిందైనా సరే ఎవరిచ్చిందైనా ఆలోచించొద్దు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం కొనగలుగుతామా తీసుకోగలుగుతామా అనేది మనలో ఆ క్యాపబిలిటీ ఉంటే చాలు వంశీ. ఏదైనా ఫ్యూచర్ కోసం అనే ఆలోచించాలంతే.
సో యాక్చువల్లీ ఏమైందంటే అప్పుడు ఇమ్మాడిలో రింగ్ ఇప్పించా కదా, అది తర్వాత నాకు కొంచెం ప్రాబ్లం ఉండి తను రిటర్న్ ఇచ్చేసింది అనమాట. అది ఇంకా ఏం చెప్పలేము. సో సారీ. అండ్ ఇప్పుడు ఏం లేవు కాబట్టి దేవుడు దయ మా ఇద్దరి మీద ఎట్లనే ఉండాలి స్వామి. మా వీడియోలు అందరూ బాగా చూడాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, అందరూ మాతో ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. దేవతలు ఉంటారు. రేపు పెళ్లి ఫిక్స్ చేస్తే ఏం చేస్తాం? ఏం కాదులే. చేయర్లే కానీ అంత ఫాస్ట్గా. సో ఇంకా రింగులు లేవు అవి చెప్పే నేను కూడా నువ్వు కాదు, ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది. రింగ్స్ లేవు అవి నాకు. నేను ఉండి ఏ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏ గిఫ్ట్లు వద్దు, ఏ సర్ప్రైజ్లు వద్దు. నేను అలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను పెట్టుకోదలుచుకోలేదు. మనీ పరంగా చాలా సేవ్ చేసుకొని పెద్దలు ఏమొద్దు, ఒక 1 BHK చాలు. ఏం చేసుకుంటాం 1 BHK? బెడ్రూమ్లో మనం ఉంటాం. పిల్లల తర్వాత మళ్ళీ సేవింగ్స్ స్టార్ట్ చేద్దాం. అదే నువ్వు ఒకటిసారి 2 కొనుక్కుంటే అయిపోతుంది. ఎందుకు మళ్ళీ వేరే బరువు కదా అది దాని బాగా. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఆర్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు అనుకో, ఎక్కువ బర్డన్ అవుతుంది. లేక అట్లా ఇక్కడ వచ్చి అక్కడ వచ్చి ఎందుకులే మాకు లైఫ్. కానీ సో గైస్ అందరి కోరిక మేరకు చెప్పు. ఐ లవ్ యూ నైన్తార. ఐ లవ్ యూ. మసూర లైఫ్ ఇది. అంటే ఆఫ్ కెమెరాలో చెప్పి బోర్ కొట్టుతుంది కదా. ఆన్ కెమెరాలో ఎవరికి చెప్పలేదు కదా, అందుకని. ఎవరికి చెప్పలేదా? ఎవరి ముందు చెప్పలేదని అది మీనింగ్. సారీ, నీది నాకు కూడా వస్తుంది నీ తెలుగు. పోదామా? ఇంకా పోదామా? మనం బయటికి పోవాలి. కొద్దిసేపు ఉండబుద్ధి అవుతుంది. ఐస్ క్రీమ్ ఇప్పిస్తావా ఇప్పుడు? మోమోస్ ఈ టైంలో మోమోస్ ఏంటి? ఆ మోమోస్ పిచ్చి ఏంటి? నా పిచ్చి ఉన్నా బాగుండు కదా. నాకు లైఫ్లో 2 ఇష్టం. ఒకటి మోమోస్, ఇంకొకటి నువ్వు. మోమోసే ఫస్టా? నా జీవితం ఈడ కూడా. ఫస్ట్ మా డాడీ. సో గాయ్స్ ఇలా అయిపోయింది. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. కొనిస్తా. ఈడ లేడాడు, ఎప్పుడు ఉంటాడు కదరా, ఇప్పుడు లేడేంటాడు. మోమోస్ కూడా కావాలనిపిస్తుంది. అనిపిస్తుంది. మరి బిర్యానీ తిందాం. అన్ని తిందాం. అన్నీ తిందాం ఈరోజు. వెజ్ బిర్యానీ రా. బయట ఉన్నాం కదరా. వెజ్ బిర్యానీ. సో నైన్తార గారు వాళ్ళకి చెప్పేస్తే వెళ్ళిపోదాం. ఇంకా చెప్పు. నువ్వు తీసుకొచ్చినావు. సో ఇదే ఇంకా టెంపుల్ డేట్ అనుకుంటారా, దీన్ని ఏ డేట్ అంటారో నాకు తెలియదు, ప్రపోజల్ వీడియో అంటారో తెలియదు.